మీకు అధికారం రావడానికి కోసం లంబాడి బిడ్డలు యాత్రలు చేయాలి, మీకు అధికారం రావడం కోసం ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలు కష్టపడాలి. కానీ మీకు అధికారం పోతుంటే మీ ప్రభుత్వాలు పథకాలు అమలు చేయట్లేదు, కావాల్సిన ఉద్యోగాలు ఇవ్వట్లేరంటే మా మీద దాడులు. మరి మీకోసం బస్ యాత్రలు చేసినాం, ఊరూరు తిరిగినాం, మారుమూల తండాల్లో గ్రామాల్లో తిరిగాం మీకోసం, మీరు గెలవాలని. ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మీ ఎమ్మెల్యే పదవులు అడుగుతలేము, ఎమ్మెల్సీ పదవులు అడుగుతలేము, మీ ఎంపీ పదవులు అడుగుతలేము. మాకు రావాల్సిన ఉద్యోగాలు, మీరు జాబ్ క్యాండిడేట్ పెట్టిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు మీరు బరాబర్ ఇచ్చి ఉంటే మేము ఇలా స్టడీ హాల్లో లైబ్రరీలో చదువుకునే వాళ్ళం. కానీ మాకు రావాల్సిన ఉద్యోగాలు 3 కోట్లకు 4 కోట్లకు 5 కోట్లకు ఇలా దండుకొని ఇలా గ్రూప్ 1లో అన్యాయం చేసినావు, జియో 2లో అన్యాయం చేసినావు, జియో 40 పిల్లలకు అన్యాయం చేసినావు, అందరికీ అన్యాయం చేశారు. ఏ వర్గానికి న్యాయం చేశారు మీరు? ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలంలో ఇలా ఉద్యోగులకు పిఆర్సీ లేదు, రైతులకు యూరియా లేదు, ఇలా మాకు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. మరి ఏ వర్గానికి న్యాయం చేసినావు నువ్వు? ఇలా రేవంత్ రెడ్డి ఒక బహిరంగ క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం రేపటి నుంచి జిల్లాలో ఉన్న గేరిల యుద్ధ వీరుల్లాగా మా నిరుద్యోగులు అందరూ వచ్చి ఇలా రేపు జూబ్లీ ప్రచారంలో ఉంటారు. కాబట్టి మాకు రావాల్సిన ఉద్యోగాలు, మాకు రావాల్సిన నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం రేపు జరగబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని పొందబెడతాం. ఖచ్చితంగా మా నిరుద్యోగులందరి తరపు నుంచి మేము చెప్పేది ఇదే. మీరు రేవంత్ రెడ్డి గారు, నవీన్ యాదవ్ మీరిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలి నిరుద్యోగులకి. ఎట్లయితే నిరుద్యోగుల వల్లనే మేము గెలిచినామని మీరు చెప్తున్నారో అలాగే ఈ రోజు కూడా వెంటనే స్పందించాలి. లేకపోతే ఇదే పోలీస్ స్టేషన్ ముందు బైఠాయిస్తాము. మా అభ్యర్థి ప్రకటిస్తున్నారు, ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఈ అవమాన భారంతో నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఒకవేళ మనకు జరిగితే మాత్రం ప్రభుత్వమే కారణం, ప్రభుత్వమే బాధ్యత వహించాలి. చేసినాం ఇంకా ఇవ్వలేదు.